ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత, ఏ పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేసి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అఫీషియల్గానే మనకు నోటిఫికేషన్ వచ్చిందండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ తిరుపతి, సో టీటీడీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గో సంరక్షణ ట్రస్ట్లో ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేయబడతాయండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ద ఫాలోయింగ్ పోస్ట్స్ ఆన్ కాంట్రాక్ట్ మోడ్. ఈ ఉద్యోగాలన్నింటినీ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారనమాట. పర్మనెంట్ కాదండి, కాంట్రాక్ట్లోనే మాత్రమే. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మన డీటెయిల్స్ అన్నీ టీటీడీ వాళ్ళకి త్రూ ద పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదంటే ఏదైనా కొరియర్ ద్వారా అయినా పంపించవచ్చండి. సో ఎలాగైనా మనకు ఏప్రిల్ 11 లోపు సాయంత్రం 5 గంటల లోపు మనం ఖచ్చితంగా టీటీడీ వాళ్ళకి చేరవేయాలి, లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. సో ఇక నెక్స్ట్ పోస్టుల విషయానికి వస్తే కనుక, సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఫార్మ్ మేనేజర్, గోశాల మేనేజర్, వెటర్నరీ ఇన్ ద క్యాడర్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్. సో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అనమాట. సో ఇవి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి మనకి. ఈ 3 పోస్టులకు గాను క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే వెటర్నరీ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అది ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి అండి, పర్టికులర్గా ఒక యూనివర్సిటీనే అని కాదు, ఏదైనా ఒక యూనివర్సిటీ నుండి మీరు ఒక డిగ్రీ వెటర్నరీ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలండి. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ద పర్సన్స్ ప్రాసెసింగ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ద వెటర్నరీ యూనివర్సిటీ. సో ఇక్కడ మన ప్రిఫరెన్సెస్ ఎవరికి ఎక్కువ ఇస్తారంటే వెటర్నరీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే పీజీ చేస్తుంటారో ఆ పీజీ వాళ్ళకి ఎక్కువ ఈ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. తర్వాత ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మెరిట్, అంటే మెరిట్ పద్ధతిలో వాళ్ళ అకాడమిక్స్లో ఏ విధంగా అయితే మార్కులు వచ్చి ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకుని అలాగే ఇంటర్వ్యూ కూడా చేసి ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తారనమాట. ఇక్కడ శాలరీ విషయానికి వస్తే మనకి 54,060 రూపాయలు అనమాట మొత్తం. సో ఇక్కడ చూడండి 54,060 రూపాయలు. తర్వాత ఇక్కడ సెలెక్షన్ మోడ్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట, ఇంటర్వ్యూ అండ్ మెరిట్ బోత్ ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ పోస్ట్ వచ్చేసి కాంపౌండర్ వెటర్నరీ డైరీ అసిస్టెంట్ అనమాట. సో ఇవి మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. సో ఈ 6 పోస్టులకు గాను మన క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి విత్ 2 years అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ కండక్టెడ్ బై ఏపీ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వాళ్ళ 10th క్లాస్తో పాటు మనకి అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు చేసి ఉండాలన్నమాట. ఏపీ అనిమల్ హస్బెండరీ ఆధ్వర్యంలో మనకి ఈ కోర్స్ అయితే ఉంటుంది కదండి, అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు. సో ఈ కోర్స్ ఎవరైతే చేసుకొని ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. సో అలాగే ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో ఈ కోర్స్ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో మొత్తానికి అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో 10th క్లాస్తో పాటు సో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఇది కూడా సేమ్ మెరిట్ అలాగే ఇంటర్వ్యూ రెండింటి బేస్తో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారనమాట. మొత్తం మనకు శాలరీ విషయానికి వస్తే 29,980 రూపాయలు, నియర్లీ 30K అనమాట శాలరీ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం 9 పోస్టులకు గాను టీటీడీ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది, ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్. ఇక తర్వాత విషయానికి వస్తే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, పూర్తిగా చదువుకోవాలి. ఇది బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్, అకాడమిక్స్లో మనకు వచ్చినటువంటి మెరిట్ బేస్ చేసుకొని ఇవైతే మనకి ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందండి. తర్వాత మీరు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా వీళ్ళు మార్క్స్ కేటాయిస్తారనమాట.
ఎస్వి గోసంరక్షణ ట్రస్ట్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయానికి వస్తే అప్లికేషన్ షుడ్ బి సెంట్ ఇన్ A4 సైజ్ ఎన్వలప్ కవర్ డ్యూలీ సూపర్ స్క్రైబ్డ్ యాజ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఆన్ ద ఎన్వలప్. A4 సైజ్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, సో ఆ కవర్లో మన డీటెయిల్స్ అన్నీ అందులో పెట్టేసి పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో దాని పేరు పైన రాయాలన్నమాట. ఇది కంపల్సరీ. ఇక్కడ వాళ్ళు అండర్లైన్ కూడా చేయడం జరిగిందండి. ఖచ్చితంగా A4 సైజ్ పేపర్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, సో ఆ ఎన్వలప్ కవర్లోనే పెట్టి ఇవ్వాలన్నమాట. తర్వాత ఎక్కడికి పంపించాలి, పోస్ట్ ద్వారా TTD వాళ్ళ అడ్రస్కి అయితే పంపించాలండి. అది అడ్రస్ ఇప్పుడు చెప్తాను చూడండి. The filled in application with relevant attachments should reach to the office of the director, SV Gosamrashana Trust, TTD, Chandragiri Road, Tirupati, 517502, Chittoor district, through the register post or courier only on or before 5 p.m. on 11th April 2022. ఇక్కడ మనం మీ ఊరిలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదండి, ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏది అడ్రస్ అంటే ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్, ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం, చంద్రగిరి రోడ్, తిరుపతి, 517502, చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఈ అడ్రస్కి త్రూ ద రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా కొరియర్ ద్వారా అయినా పంపించవచ్చు. ఏవైనా సరే TTD గో సంరక్షణ ట్రస్ట్ ఆఫీస్కి ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటల్లో కంపల్సరీగా అక్కడ చేరుకోవాలండి, లేదంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ చూడండి, TTD is not responsible for any delay caused in the postal or courier dispatchment or delivery. సో పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ కొరియర్ వాళ్ళు కానీ వాళ్ళు ఏమన్నా డిలే చేయనట్లయితే TTD నాట్ రెస్పాన్సిబుల్ అనమాట. వాళ్ళు ఇక్కడే చెప్పేయడం జరిగిందండి, TTD is not responsible for దట్ యాక్టివిటీస్ అనేసి. సో మీకేమన్నా ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫర్ ఎనీ clarifications or queries may address mail to goshala@ttd@gmail.com. duly mentioned query on recruitment notification in the subject file. సో మీకేమన్నా ఈ నోటిఫికేషన్ డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంది కదండి, goshala@ttd@gmail.com అనేసి. సో ఇక్కడికి వెళ్ళేసి దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ ఈమెయిల్లోకి అయితే వెళ్తారు. అక్కడ సబ్జెక్ట్ అని ఉంటుంది కదా ఆప్షన్, ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళేసి క్వైరీ ఆన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేసి మీరు టైప్ చేసి కింద మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కంపోజ్లోకి వెళ్ళేసి మీరు అలా చేయాలన్నమాట. మీకు ఏం డౌట్ ఉంటే దాన్ని టైప్ చేసి మీరైతే మెయిల్ చేయాలన్నమాట. తర్వాత TTD ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు మోడిఫై క్యాన్సిల్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అట్ ఎనీ పాయింట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్ దేర్ ఆఫ్. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మొత్తం డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో ఇది ఆఫ్లైన్ మోడ్ అనమాట, పూర్తిగా ఆఫ్లైన్ మోడ్. సో ఇక్కడ మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ PDF రూపంలో ఉంటుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే అందుబాటులో ఉంటుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్లో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేము, తర్వాత అడ్రస్, మీ ఊరి అడ్రస్, డేటు రాసేసి, తర్వాత ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో ఆ పేరుని ఇక్కడ రాయాలండి. తర్వాత జెండర్, మీరు మేలా ఫిమేల్ అనేసి అక్కడ రాసేసి కింద మొబైల్ నెంబర్ రాసేసి కింద అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రకారము మీరు ఇక్కడ మొత్తము ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మొత్తం తర్వాత మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, లేటెస్ట్ ఫోటో అనమాట. చాలామంది ఓల్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టుకుంటారు, సో అలా కాదు, లేటెస్ట్గా ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడ మీరు అతికించాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కింద బ్లడ్ గ్రూప్, ఆక్యుపేషన్, ఇది అంతా మీకు తెలిసిందే కదా. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, మీ ఇక్కడ నేము, ఫాదర్, ఇవన్నీ ఫిలప్ చేయండి. తర్వాత పోస్ట్ ఫర్ విచ్ అప్లైడ్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అకాడమిక్ క్వాలిఫికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్ లీవింగ్ టు ద గ్రాడ్యుయేషన్, మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీకు స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ మొత్తం మీకు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అక్కడ చదివారు, అక్కడ ఏ కోర్స్ చేశారు, తర్వాత ఆ కోర్సులో మీరు ఎన్ని మార్కులు సంపాదించుకున్నారు అనేసి మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చదివినటువంటి స్కూల్ నేము లేదంటే కాలేజ్ నేమ్, అది ఇక్కడ కోర్సు మీరు ఆ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏం చదివారు, ఇక్కడ ఫ్రమ్ టు అని ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే
మీరు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అక్కడ చదివారనేసి మొత్తం ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్, మీరు చదివినటువంటి గ్రూప్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి అనేసి, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్డ్, మీరు ఎంత పర్సంటేజ్ మార్క్స్ అక్కడ తెచ్చుకున్నారనేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఇది అండి దాని గురించి. తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, మీకు ఏమైనా ఇంకా స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఇంతకు ముందుగానే ఏమైనా కంపెనీస్లో వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మీ కంపెనీ ఆర్గనైజేషన్ పేరు, తర్వాత ఈ డిపార్ట్మెంట్, అది ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది, తర్వాత డెసిగ్నేషన్, మీ స్థానం, ఆ కంపెనీలో మీ స్థానం ఏది అంటే మీ జాబ్ ఏది అనేసి, తర్వాత నేచర్ ఆఫ్ వర్క్, డ్యూరేషన్, ఎన్ని రోజులు పనిచేశారనేసి, తర్వాత మీకు ఎన్ని భాషలు తెలుసు, లాంగ్వేజెస్ ఎన్ని మీకు తెలుసో అవన్నీ ఇక్కడ 3 భాషలు ఉన్నాయండి. ఈ 3 భాషల్లోనే మీకు ఇంగ్లీష్ తెలిసి ఉంటే కనుక ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో మాట్లాడేట్లుగా ఉంటే ఈ స్పీక్ ఎదురుగా ఉండేదాన్ని టిక్ కొట్టాల్సి ఉంటుంది. తర్వాత రీడ్ అంటే ఇంగ్లీష్ చదవగలరు అనేసి ఉంటే కనుక ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రైట్, ఇంగ్లీష్లో రాస్తాము అనుకునే వాళ్ళు కూడా ఇట్లా మొత్తం ఆల్మోస్ట్ ఈ 3 అనేది అందరికీ తెలిసి ఉంటుంది, మాట్లాడగలరు, రాస్తారు, తర్వాత చదువుతారు. సో ఇంకా హిందీ, కొంతమందికి హిందీ మాట్లాడేది రాదు, తర్వాత చదువుతారు, రాస్తారు, ఇలా కొంతమందికి ఉంటుంది కదండి. సో బేస్డ్ ఆన్ దర్ ఒపీనియన్స్ ఇక్కడంతా ఫిల్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ ఫిల్ చేసినటువంటి డేటు, తర్వాత సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మెయిన్ అండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీరు పోస్ట్ ద్వారా పంపిస్తారు కదండి. సో ఆ పోస్ట్ ద్వారా ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పంపించాలో ఇక్కడ మొత్తం ముందు అప్డేటెడ్ రెజ్యూమ్, అంటే మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, సో దాన్ని ఇక్కడ అప్డేట్ చేయాలి. తర్వాత అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, జిరాక్స్ కాపీస్ అటెస్టెడ్, దాన్ని అటెస్టేషన్ చేసి ఉండాలండి. సో వాటిని పంపించాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ, సో క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు వేరే కంపెనీస్లో ఏమైనా పని చేసి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ కూడా దీంతో పాటు జత చేసి, సో మొత్తాన్ని మనకు ఇక్కడ అడ్రస్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, చూపిస్తానుండండి మళ్ళీ ఇంకొకసారి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీరు తప్పు చేసినట్లయితే మళ్ళీ అవి ఎక్కడికో వెళ్తాయి పోస్ట్ ద్వారా. ఇక్కడ చూడండి, ద ఫిల్డ్ అప్లికేషన్స్ అటాచ్మెంట్స్, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్, TTD, చంద్రగిరి రోడ్, తిరుపతి. ఈ అడ్రస్కి మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదా కొరియర్ ద్వారా అయినా పంపించవచ్చు. ఖచ్చితంగా 11వ తేదీ ఏప్రిల్ సాయంత్రం 5 గంటల లోపు అక్కడ చేరుకోవాలి. అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే ఈ వీడియోని చూసిన తర్వాత నుంచే, ఎవరైతే ఈ వెటర్నరీ సైన్స్ చేసి ఉంటారో వాళ్ళు అనమాట దీనికి మెయిన్ ఎలిజిబిలిటీ. సో దాన్ని చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనమాట. కాబట్టి మీరు ఇదంతా చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో చేసిన వెంటనే మీరు ఈ వర్క్ స్టార్ట్ చేసి పోస్ట్ ద్వారా పంపించేసారు అనుకోండి, మనకి ఇంకా దాదాపు 13-14 రోజులు అయితే ఉంది టైమింగు. కాబట్టి ఆలోపు మీరు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినట్లయితే ఆలోపు చేరిపోతాయి. మళ్ళీ మనకు ఉగాది పండుగ అప్పుడు వస్తాయి కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్ కొంచెం డిలే అవ్వచ్చు. కాబట్టి ఎవరైనా చేయాలనుకుంటే ఆన్ ద స్పాట్ ఇప్పుడే రెస్పాండ్ అయ్యి చేసుకోవచ్చండి. సో ఇదే అనమాట TTD నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.